ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్కి వస్తే ఏ గల్లీలో స్టార్ట్ అయ్యి ఏ గల్లీ నుంచి ఎండ్ అయితే మూడు తెలియదు. సో అంత రష్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. అంటే సెగ్రిగేషన్ చేసారనమాట ప్రోడక్ట్స్. అంటే క్లాత్స్ స్టార్టింగ్లో దొరుకుతాయి, అండ్ ఇట్లా వంట సామాన్లు ఒక గల్లీలో దొరుకుతాయి, ఎలక్ట్రికల్ ఒక గల్లీలో దొరుకుతాయి. అట్లయితుంది. అంటే ఎగ్జాక్ట్ మనకి అడ్రస్ అయితే చెప్పలేం కానీ సో అట్లా సెగ్రిగేట్ చేసారనమాట. ఒక్కొక్క గల్లీ ఒక్కొక్క దానికి అన్నట్లు అయితే పెట్టారు. కానీ ఇట్లా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, పెద్ద షాప్స్ ఉన్నాయి. అరే అవి అసలు వీళ్ళు ఓన్లీ సండే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏమో మొత్తం అయితే ఇట్లా అమ్మేసినారు. జస్ట్ లైక్ మన క్రాక్ సినిమాలో ఇట్లా అదే ఆ ఒంటె రక్తము సంథింగ్ ఏదో గాడిద రక్తం ఏదో ఆగి వస్తారు సముద్రంలోకి వెళ్ళి. సో అట్లా వస్తున్నారు అనమాట వీళ్ళు. అట్లా వచ్చి వీళ్ళు అరే ఇంత సామాన్ ఏడ పెట్టుకుంటారు, ఈ డైలీ ఏడ అమ్ముతారు వీళ్ళు. ఇక్కడికి వచ్చేది ఓన్లీ సండే మార్కెట్కే, కానీ వీళ్ళు ఇక్కడ ఎక్కడ అమ్ముతారు? వామ్మో టూ మచ్ ఉన్నది, టూ మచ్ హ్యూజ్ బిగ్ మార్కెట్ అని వచ్చేది. చాలా పెద్ద చోర్ బజార్ ఇది, మామూలు చోర్ బజార్ కాదు. విజిట్ చేయండి, టైంపాస్ కాకపోతే నార్మల్గా వచ్చి తిరగండి, ఇట్లా మంచిగా ఉంటుంది.